సీతారాంకి జై. ఇవాళ ఎపిసోడ్లో చాలా మంచి ఫీల్ గుడ్ స్టోరీ ఉందండి, బాగా వినండి. పూర్తిగా కొంచెం లాంగ్ ఉండొచ్చు, బట్ పూర్తిగా వినండి, యూ లైక్ ఇట్. సో మన హనుమంతులు వారు ఏం చేస్తారంటే, మళ్ళీ అశోకవనంలో సీతమ్మని కలిసి, తల్లి నన్ను ఆశీర్వదించండి, నేను రాముల వారిని కలవడానికి తిరుగు ప్రయాణం చేస్తున్నాను, మీరు మీ జాడ ఎక్కడుందో చెప్తాను అని అడుగుతారు. అండ్ మన హనుమంతుల వారిని సీతమ్మ వారు ఆశీర్వదించి విజయభవ అంటారు. మనం వెంటనే హనుమంతుల వారు ఏం చేస్తారు, జై శ్రీరామ్ అని ఒక్కసారి అలా గాల్లో లేస్తారు. లేచి అలా తిరుగు ప్రయాణంలో మళ్ళీ మైనక అనే పర్వతం ఉంది కదా, ప్రీవియస్గా చెప్పుకున్నాం, ఆ పర్వతాన్ని అలా ముట్టుకొని టు షో హిజ్ రెస్పెక్ట్ మళ్ళీ అలా దారిలో నుంచి అలా ముందుకెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ వచ్చేసే టైంకి హనుమంతుల వారి ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక పైనుంచే కనిపెట్టాను సీతమ్మ నేను అని గట్టిగా చెప్తారు. ఇది విని కింద రాముల వారు, లక్ష్మణుల వారు, జాంబవంతుడు, ఇంకా అందరూ, సుగ్రీవుడు అందరు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. కానీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, కనిపెట్టాను సీతమ్మ నేను అని ఎందుకు అనాలి? నేను సీతమ్మని కనిపెట్టాను అనొచ్చు, లేకపోతే సీతమ్మని నేను కనిపెట్టాను అనొచ్చు. కానీ ఫస్ట్ కనిపెట్టాను సీతమ్మని నేను అని ఎందుకన్నాడంటే, బాగా వినండి, నేను కనిపెట్టాను సీతమ్మని అంటే నేను అని ఫస్ట్ వినిపిస్తుంది, తర్వాత ఏమైందో అర్థం కాదు ఆ గాలి స్పీడ్ వల్ల. తర్వాత సీతమ్మని నేను కనిపెట్టాను అన్న సీతమ్మ ఫస్ట్ వినిపిస్తుంది, తర్వాత ఏమైందో అర్థం కాదు. అందుకని ఫస్ట్ కనిపెట్టాను అన్నాడు, తర్వాత సీతమ్మ అన్నాడు, తర్వాత నేను అన్నాడు. సో ఎంత తెలివిగా ఆలోచించాడు కదా మన హనుమంతుల వారు. అలా దిగంగానే రాముల వారు మంచి హ్యాపీ ఫీల్ అయ్యి, ఏమైంది హనుమ ఏంటి అని వేరే బోట్స్ మొత్తం అడిగిన తర్వాత హనుమంతుల వారు ఇలా చెప్తారు, రావణాసురుడు కింగ్డమ్ గురించి చెప్తారు, అశోకవనంలో సీతమ్మ ఉన్నారని చెప్తారు. తర్వాత తల్లి నాకు ఈ కాకి స్టోరీ కూడా చెప్పింది, కాకాసుర అని మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం కదా, ఆ స్టోరీ కూడా చెప్పింది అని చెప్తారు. తర్వాత మొత్తం చెప్పిన తర్వాత తల్లి ఈ ఆభరణం మీకు ఇవ్వమంది తండ్రి అని చెప్తారు. ఇది చూసి రాముల వారి కంట్లో నీళ్ళు లాగదు, మళ్ళీ పునర్జన్మ వచ్చింది అనుకుంటారు. ఇది మొత్తం చూసి హనుమ, నీకు ఈ రఘువంశం మొత్తం ఫర్ ఎవర్ ఇండెట్ఫుల్గా ఉంటుంది, నీకేమిచ్చినా ఈ రుణం తీర్చుకోలేము అని, ఇప్పుడు నాకున్న పరిస్థితుల్లో నేను నీకు ఒక మంచి ఆత్మీయ హత్తుకుంటాను కానీ హగ్గిస్తాను కానీ ఇంకా నేనేం చేయలేను హనుమ అని అన్నప్పుడు హనుమంతులు వారు చాలా ఆనందపడి ఆ హగ్ని స్వీకరిస్తారు. అండ్ ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఋషులు, సెయింట్స్, పెద్ద పెద్ద సేజెస్ అందరూ తపస్సులు, యజ్ఞాలు అన్నీ చేస్తారు. దేనికోసం? ఆ రాముల వారి నైస్ హగ్ అండ్ ఎంబ్రేస్ కోసమే కదా. ఇది మొత్తం మన హనుమంతుల వారికి వచ్చేసింది. ఈ ప్రాసెస్లో మనకి అందరికీ తెలుసు, రాముల వారి ఇస్ ద మాస్టర్, హనుమంతుల వారి సర్వెంట్, అండ్ హనుమాన్ ఈజ్ ఇన్ డెట్ టు సర్వీస్ టు రామ, అండ్ రామ ఈజ్ ఇన్ డెట్ టు గెట్ ద సర్వీస్ ఫ్రమ్ హనుమాన్. ఇంత మంచి కదా, అందరూ నవ్వుకున్నారు, బాగుంది, అండ్ విక్టరీ వచ్చిందన్న ఫీలింగ్ కూడా వచ్చేసింది అప్పుడే మనకి, రైట్? ఈ కథ ఎలా ఉందో మీరు చెప్పండి కమెంట్స్లో. జై శ్రీ సీతారాం, జై శ్రీ హనుమాన్, జై శ్రీ సీతారామ లక్ష్మణ్ భరత శత్రుఘ్న హనుమాన్కి జై.